అన్నారు కదండి, రీసెంట్ గా జరిగిన గేట్ లో కూడా నార్మల్ గా ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడిగేది. నార్మల్ గా మహేష్ 39 మార్క్స్ వచ్చినాయి అనమాట ఓవరాల్ గా వచ్చి సిఎస్ లో. ఫ్యాకల్టీస్ కూడా మీరు ఇప్పుడు ఇలాగే వెళ్తా ఉంటారు కదా నార్మల్ గా, నీకెట్లా వచ్చినాయి అన్నట్టుగా. ఇంకో అబ్బాయి ఉన్నాడు రోహిత్ కూడా క్వాలిఫైడ్ అనమాట. సిఎస్సి డిపార్ట్మెంట్ లో టాప్ 2 పీపుల్ వీళ్ళే ఉన్నారు. బట్ వీళ్ళు లైవ్లీగా ఇప్పుడు క్లాసెస్ లోనే కనబడరు అనమాట. గేట్ క్లాసెస్ కి రెగ్యులర్ గా వెళ్ళలేదు. బట్ ఎలా మేనేజ్ చేయగలిగినారనే వాళ్ళకే తెలియదు. అట్లా ఆ విధంగా దీంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ లే దాంట్లో చూపించుకొని ఇక్కడ మనం అదే కదా చేస్తాం నార్మల్ గా. సో ఆ విధంగా స్టడీస్ మేనేజ్ చేస్తాం. అండ్ మనకి స్టార్ట్అప్ లో అంటే మెయిన్ గా డిఫికల్ట్ స్పాట్స్ గుర్తు వచ్చేది మార్కెటింగ్ అండ్ ఫండింగ్. అబౌట్ మీ స్టార్ట్అప్ లో ఈ రెండు మీకు ఎలా ఏ రోల్ ప్లే చేసేది? మార్కెటింగ్ అనేది ప్రస్తుతానికి మనం రిలేషన్స్ వైజ్ వెళ్తున్నాం అనమాట. మనకి ఎక్కడైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ లో మాత్రమే మనం మార్కెటింగ్ అనేది ఇప్పుడు చూపించుకుంటాము. అండ్ ఫండింగ్ విషయానికి వస్తే ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ మాక్సిమం గా టేక్అవుట్ చేసేది అనమాట. సో డిజిటల్ గానే మార్కెటింగ్ చేసి ఆల్మోస్ట్ డిజిటల్ క్లయింట్స్ నే తీసుకొని రావడానికి ట్రై చేస్తాం అనమాట. వితౌట్ ఎనీ పేపర్ వర్క్ నార్మల్ గా క్లయింట్ టు క్లయింట్ ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకంటూ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయించి ఆ విధంగా చేస్తాను. అండ్ ఇప్పుడు కాలేజీలో స్టూడెంట్స్ మీ స్టార్ట్అప్ చేసే ముందుకు వస్తారు కదా, అబౌట్ వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అబౌట్ మీకు తెలుసు మీరు ఫేస్ చేసింటారు, ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. అబౌట్ మీరు స్టూడెంట్స్ కి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి చాలా మంది నెగిటివ్ గా మన గురించి అనుకుంటారు. ఆ నెగిటివ్స్ అన్ని మనము కన్సిడర్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే స్టార్ట్ చేసినామో మనకి ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో మనము ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో చూసుకోవాలి. కానీ చాలా మంది ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తారు. సపోజ్ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎస్కేప్